Hi, my name is M. Sindhu Nandana. I am from Karnool Medical College of 2K19 batch, and currently I am in SSP 1B batch. అంటే మేజర్గా అయితే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్లో అంటే మెయిన్గా సెల్ఫ్ మోటివేషన్ ఉంటే తప్ప సబ్జెక్ట్స్ అవ్వగొట్టలేకపోయాం. అంటే లైక్ నువ్వు ఇంతసేపు కూర్చోవాలి ఖచ్చితంగా అని నీకు సెల్ఫ్గా మోటివేషన్ వస్తే తప్ప చదవలేము. అదే ఆఫ్లైన్లో అంటే పక్కన ఫ్రెండ్స్ ఉంటారు, సో వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళతో పాటు ఉండాలి మనం కూడా అన్న కాంపిటేటివ్ స్పిరిట్తో అయినా ఖచ్చితంగా క్లాసెస్ వింటాము, క్లాస్కి అటెండ్ అవుతాము. సో అది మేజర్గా బెనిఫిట్ అనిపించింది. ప్లస్ ఇంకా లైవ్లో ఫ్యాకల్టీ ఎదురుగా ఉన్నప్పుడు ఇంకా కొంచెం అటెంటివ్గా వినగలం, డీవియేషన్స్ తక్కువ ఉంటాయి. సో అవి మేజర్గా డిఫరెన్స్ ఉంటుంది అని. అంటే అది ఇండివిజువల్ బేసిస్ అండి, వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది అంత తెలియదు నాకు. కానీ నేనైతే ఈ రాకపోయి ఉంటే గనక చాలా మిస్ అయ్యేదాన్ని. అంటే లైక్ చూసి యాంగ్జైటీ వచ్చేస్తుందండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు మా బ్యాచ్ వాళ్ళని ఒకవేళ నేను రాకపోయి ఉంటే వాళ్ళని చూస్తే ఖచ్చితంగా నాకు ఎంబీబీఎస్ వద్దు, నేను పీజీ చేయను అని చెప్పి వెళ్ళిపోయేదాన్ని ఇంటికి. అంటే వాళ్ళు అంత ముందు ఉంటారు నాకంటే. అట్లీస్ట్ దే విల్ హ్యావ్ సమ్ క్లారిటీ వాట్ టు రీడ్ అండ్ వాట్ నాట్ టు రీడ్. మనం ఎంత వేసుకున్నా ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది లేకపోతే ఇట్ విల్ బి డిఫికల్ట్ అనే నా ఒపీనియన్. కర్నూల్ మెడికల్ కాలేజ్ 2020 బ్యాచ్ జూనియర్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత వెంటనే అంటే లైక్ ఒక అటెంప్ట్ ఇచ్చేసిన తర్వాత వస్తాము అని అనుకోకుండా వీలైనంత త్వరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, టైం వేస్ట్ చేయకుండా. బాటియాకే వచ్చేయండి, ఇంకా వేరేవేవి అంత ఎఫెక్టివ్గా ఉండవు. అంటే విల్ గెట్ మోర్ టైమ్ ఫర్ రివిజన్ అన్నట్టుగానే వచ్చామండి. అంటే ఇప్పుడంతా ఇంట్లో ఉన్నా కూడా అంత ఫోకస్డ్గా ఖచ్చితంగా ఈ ఎగ్జామ్కే ఫస్ట్ అటెంప్ట్కే అంటే లైక్ ఇప్పుడు ఇచ్చే అటెంప్ట్కే వచ్చేయాలి అన్న దాంతో అయితే చదవలేము. సో ఇంట్లో ఉండి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ఇక్కడికి వస్తే ఆ టైం సేవ్ అవుతుంది. దానిలో అంటే ఆ టైం కూడా కొంచెం సీరియస్గానే ప్రిపరేషన్ ఉంటుంది, ప్లస్ రివిజన్కి ఇంకా ఎక్కువ టైం వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూతో ఈ ఫస్ట్ బ్యాచ్కి వచ్చింది. అంటే నియర్లీ ఈ 4 months ఎక్స్ట్రా టైం మాకు రివిజన్కి వచ్చింది. అదే ఈ ఎగ్జామ్ తర్వాత వచ్చి అంటే ముందు ఎంత చదువుకొని ఉన్నా కూడా ఇంత ఎఫెక్టివ్గా అయితే నా వరకు అయితే అసలు ఉండేది కాదు. సో ఈ 4 months ఇంకా ఎక్స్ట్రా టైం వచ్చింది రివైజ్ చేసుకోవడానికి. సో ఇట్ విల్ బి అ హ్యూజ్ బెనిఫిట్ ఫర్ మై ప్రిపరేషన్. కర్నూల్ మెడికల్ కాలేజ్ 2020 బ్యాచ్ జూనియర్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత వెంటనే అంటే లైక్ ఒక అటెంప్ట్ ఇచ్చేసిన తర్వాత వస్తాము అని అనుకోకుండా వీలైనంత త్వరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, టైం వేస్ట్ చేయకుండా. బాటియాకే వచ్చేయండి, ఇంకా వేరేవేవి అంత ఎఫెక్టివ్గా ఉండవు. వీ సజెస్ట్ బాటియా.